శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకు వచ్చి సెప్టెంబర్ 14, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ జాబర్ అల్ ముబరక్ అల్ అహ్మద్ అల్ సబా గారు ఇవాళ కన్నుమూశారు. 1942 జనవరి 4న జన్మించినటువంటి ఆయన కువైట్కి 2011 నవంబర్ 28 నుంచి 2019 వరకు, అంటే సుమారుగా ఒక 8 సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఫ్రెండ్స్, రేపు మీకు అందరికీ గుర్తుంది కదా, మిలాదున్ నబీ అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క పుట్టినరోజు సందర్భంగా కువైట్లో పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. సో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులన్నిటికీ రేపు సెలవు ఉంటుంది. వాటితో పాటుగా బ్యాంకింగ్ రంగానికి కూడా రేపు అయితే సెలవు ఉండబోతుంది. తిరిగి మళ్ళీ ఆఫీసులన్నీ సోమవారం రోజున అనగా ఈ నెల 16వ తారీఖున తిరిగి ఓపెన్ అవుతాయి. కువైట్లో ఒక బెదూన్ వ్యక్తి రహస్యంగా మానవ ద్రవ్యాలకు సంబంధించిన ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నాడు. దీనిపైన దాడి చేసినటువంటి భద్రతా అధికారులు ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అలాగే అతని దగ్గర నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు స్వాధీనం చేసుకున్న వాటిలో సుమారుగా 30,000 లిరికా క్యాప్సిల్స్, 6 కేజీల లిరికా పౌడరు, 2,500 క్యాప్టగాన్ టాబ్లెట్స్, 100 గ్రాముల హాషిస్, వీటితో పాటుగా ఈ మాదద్రవ్యాలను తయారు చేయడానికి ఉపయోగించినటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోని కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు. చాలా రోజుల తర్వాత కువైట్కి ఫిలిపిన్ నుంచి గృహ కార్మికులు రానున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. మొదటి బ్యాచ్లో భాగంగా రేపు కొంతమంది రానున్నారు. ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఫిలిపిన్ గవర్నమెంట్ తోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సుమారుగా ఒక 150 మంది మగ మరియు ఆడ నర్సుల్ని రిక్రూట్ చేసుకోవడానికి. సో దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఒక 2 నెలల్లో పూర్తవుతుందని చెప్పేసి అంటున్నారు. 2 నెలల లోపు ఒక 150 మంది ఫిలిపిన్కి సంబంధించినటువంటి నర్సెస్ అయితే కువైట్కి రానున్నట్లు తెలియజేస్తున్నారు. వారందరూ కూడా ప్రైవేట్ రంగంలో ఒక 2 ప్రైవేట్ హాస్పిటల్స్కి రిక్రూట్మెంట్ చేసినట్లు తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డ్ని పోగొట్టుకున్నానని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే వెంకటరమణ వై అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే వెంకటరమణ వై అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. స్కూల్ పిల్లల్ని అలాగే కాలేజ్ స్టూడెంట్స్ని వదలడానికి డ్రైవర్స్ కావాలని చెప్పేసి అంటున్నారు. జహరా నుంచి అబ్దుల్లా ముబారక్ ఇక్కడికి డ్రాప్ చేయడానికి అలాగే తీసుకురావడానికి డ్రైవర్లు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. మంచి జీతం కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మీలో ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలనుకున్నట్టుకుంటే కనుక మీకు డిస్ప్లే నేను ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, మన తెలుగైనా. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇవాళ మోక్షిత్ నందన్ యాదవ్ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $274.27 ఉండగా, బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వచ్చేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ 23,390 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ 25,507 ఉంది. సో 24 క్యారెట్ల బంగారం గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరిగిన రీతిలో ధరలు ఏదైనా పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.